సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొని క్రమముగా నడుస్తున్న వాళ్ళు కొంతమంది నీతో ఉన్నారు, వాళ్ళు నాతో తిరుగుతారు. కానీ నీ క్రియలు నాకు సంపూర్ణంగా కనపడలా. ఓ నాయకుడా, నీలో లోపాలు కనపడుతున్నాయి, నాకు నువ్వు సరిదిద్దుకోవాలి. లేకపోతే నేను దొంగవాలే వస్తా, ఏ గడియని నీ మీదికి వస్తానో నీకు తెలియదు. ఇక్కడ సంఘ నాయకుని మీదికి వస్తానంటున్నాడు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా నీ సంపూర్ణత్వం విషయంలో జాగ్రత్త పడాలి. నీ క్రియలు నాకు సంపూర్ణంగా కనబడట్లేదు. అన్ని విషయాల్లో నువ్వు క్రమపరచబడి అన్ని విషయాల్లో సంపూర్ణత కలిగి నువ్వు అడుగులు వేయాలని సంపూర్ణతను గురించి వార్నింగ్ ఇవ్వడానికి పైన 7 ఆత్మలు 7 నక్షత్రాలని 7 అనే ప్రస్తావన తీసుకొచ్చి ఆ పైన ప్రస్తావన చదివితేనే కింద సంపూర్ణత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు అన్నది మనకు అర్థమైంది. ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది?